ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 65వ అంశం శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మసమ్మతమా 4వ భాగం. నువ్వు నన్ను ఎందుకు సంహరించావు అని వాలి ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా శ్రీరాముడు, నువ్వు ధర్మ వ్యతిరేకతకు పాల్పడ్డావు కాబట్టి నిన్ను శిక్షించాను అని చెప్పాడు. అంత విక్రమశీలుడు ధర్మపరాయణుడు అయినటువంటి శ్రీరాముడు వాలిని శిక్షించవలసి వస్తే ప్రత్యక్షంగానే వచ్చి బాణప్రయోగం చేయవచ్చు కదా. చెట్టు చాటును ఉండి బాణం వేసి సంహరించడం ఏమి న్యాయం, ఏమి ధర్మం? ఈ ప్రశ్నని మనం వేయటం కాదు, శ్రీరాముణ్ణి వాలే వేశాడు. నువ్వే మగాడివయ్యా, చెట్టు చాటును ఉండి కొట్టావు. దృశ్యమానస్తు యుజ్యేధ మయా యది నృపాత్మజ అద్య వైవస్వతం దేవం పశ్చేత్వం నిహతోమయ. నాకు ఎదురుగా కనిపించి యుద్ధం చేసి ఉన్నట్లయితే ఆ క్షణంలోనే నిన్ను యమపురికి పంపించేవాణ్ణి. ఇలా చెట్టు చాటును ఉండి కొట్టడం నీ వ్యక్తిత్వానికి మచ్చ కదా, నీ వంశానికి తీరని కళంకం తీసుకొచ్చావు కదా అన్నాడు వాలి. ఇదే ప్రశ్నని మనలో చాలామంది వేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న వేసేవాళ్ళు వాలి మెడలో ఉండేటువంటి స్వర్ణమాల విషయం మర్చిపోతూ ఉంటారు. ఏమిటా స్వర్ణమాల? వాలి ఇంద్రుడి అంశతో జన్మించినవాడు. ఆ ఇంద్రుడు వాలికి ఒక స్వర్ణమాలను బహూకరించాడు. దానినే వరమాల అంటారు. ఆ వరమాలకి ఒక ప్రభావం ఉన్నది. ఎవరైతే వాలి ముందు నిలబడి యుద్ధానికి సిద్ధపడతారో ఆ శత్రువు యొక్క శక్తి కూడా వాలికి సంక్రమిస్తుంది. శత్రువు బలహీనుడవుతాడు. అప్పుడు వాలి విజయం సాధిస్తాడు. ఇది ఆ వరమాల యొక్క విశేషం. ఈ అంశాన్ని అంతకుముందే సుగ్రీవుడు శ్రీరాముడికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ వరమాల ప్రభావం రాముడికి తెలుసు. ఇప్పుడు రాముడు ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. వరమాల ప్రభావానికి తాను కట్టుబడి ఉండడమా, లేదా వరమాల యొక్క శక్తిని ధిక్కరించడమా? ఇంద్రుడి వరమాలకు కట్టుబడితే తాను అంతకుముందు సుగ్రీవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేడు. అలాగని వరమాల ప్రభావాన్ని ధిక్కరిస్తే ఇంద్రుణ్ణి అధిక్షేపించినట్లు ఉంటుంది. ఇంద్రుడు తనకు పరమ పూజనీయుడు. అంతకుముందు తాను కూడా ఇంద్ర ప్రభావిత వరాలను అస్త్రాలుగా పొంది ఉన్నాడు. అంతేకాదు, తాను చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి ఇంద్రుడు శరభంగ మహర్షితో ఆశీపూర్వకమైనటువంటి మాటలు పలికి ఉన్నాడు. ఏ విధంగా చూచినా ఇంద్రుడు తనకు గౌరవనీయుడు, తన శ్రేయోభిలాషి. కాబట్టి వరభంగం కాకుండా వాగ్దానం నెరవేర్చాలి. ఇది మధ్య మార్గంగా శ్రీరాముడు ఎంచుకున్నటువంటి అంశం. శ్రీరాముడి అండ చూచుకుని సుగ్రీవుడు వారిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. కిష్కింధా నగరం వెళ్ళి ఆ యుద్ధం కూడా కిష్కింధా నగరం బయట ఉన్నటువంటి అడవి ప్రాంతంలో జరగడానికి ఆహ్వానించాడు. ఋష్యమూక పర్వతం నుంచి సుగ్రీవుడు బయలుదేరేటప్పుడు అతడితో పాటు రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, నలుడు, నీలుడు, తారుడు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. సుగ్రీవుడు వెళ్ళి వాలిని ఆహ్వానించాడు ద్వంద్వ యుద్ధానికి అడవిలోకి. వాలి వచ్చే వరకు రామాదులందరూ ఆ చెట్ల చాటున పొదల మాటున దాగి ఉన్నారు. సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితాం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనేవనే. ఎప్పుడైతే సుగ్రీవుడు తనను యుద్ధానికి ఆహ్వానించాడో ద్వంద్వ యుద్ధానికి, ఆ వరమాలను మెడలో వేసుకుని వాలి బయలుదేరి వచ్చాడు. ఇద్దరి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. సహజంగానే వాలి సుగ్రీవుడి కంటే బలాఢ్యుడు. అందుచేత వాలి దెబ్బకు సుగ్రీవుడు తట్టుకోలేకపోయాడు, నీరసపడిపోయాడు. ఇక మరి కాసేపు ఉంటే ప్రాణాలు విడిచిపెట్టడం కూడా ఖాయం. సరిగ్గా ఆ సమయంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి బాణప్రయోగం చేశాడు. ఇందాక అలా చెట్టు చాటును ఉండి బాణప్రయోగం చేయడానికి గల కారణాన్ని వరమాలగా మీకు వివరించి చెప్పడం జరిగింది. అయితే అలా చెట్టు చాటును ఉండి బాణప్రయోగం చేసినప్పటికీ కూడా శ్రీరాముడు తాను బాణప్రయోగం చేస్తున్న విషయాన్ని ధనుష్టంకారం ద్వారా తెలియజేశాడు. శత్రువు మీద బాణాన్ని ప్రయోగించేటప్పుడు ధనుష్టంకారం చేయడం యుద్ధ నీతి. అంటే ఇదిగో నీ మీద బాణాన్ని ప్రయోగిస్తున్నాను,
కాచుకో అని చెప్పడం, ఒక విధంగా చెప్పాలి అంటే శత్రువును భయపెట్టడం. ధనుష్టంకారం అంటే ఆ ధనుసుకు కట్టినటువంటి వింటినారిని ఇలా కొట్టడం అన్నమాట. ఆ శబ్దం చాలా గట్టిగా వస్తుంది. రాముడు చేస్తున్నటువంటి ఈ ధనుష్టంకార శబ్దము కూడా చాలా భీకరంగా వచ్చింది. ఎంత భీకరంగా వచ్చింది అంటే తస్య జాతల ఘోషేణ త్రస్తాః పత్ర రథేశ్వరాః ప్రదుద్రువు మృగాశ్చైవ యుగాంతయవ మోహితాః. ఈ శ్రీరాముడు చేసినటువంటి ధనుష్టంకార శబ్దానికి భయపడి చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు కూడా బెంబేలెత్తి పారిపోయేట. ఆ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలు అన్నీ కూడా గుండెలు బద్దలయ్యేలాగా అవిసిపోయి అలిసిపోయి భయంకరంగా పారిపోయేట. మరి ధనుష్టంకారం అంత భీకరంగా వచ్చింది కదా, వాలికి వినబడలేదా? వినబడే ఉంటుంది. లేదా వినబడినప్పటికీ కూడా దాన్ని పట్టించుకుని ఉండడం. ఎందుచేతనంటే వాలి యొక్క లక్ష్యం అంతా ఇప్పుడు సుగ్రీవుణ్ణి మట్టి కరిపించడం, మట్టు పెట్టడం. ఆ లక్ష్యంలో ఉన్నవాడికి, ఆ ఏకాగ్రతలో ఉన్నవాడికి ఇతర దృశ్యాలు కానీ ఇతర శబ్దాలు కానీ ఏవి వినబడవు. ఇక్కడ శ్రీరాముడు ధనుష్టంకారం చేసినప్పుడు వాలికి జరిగింది కూడా అదే. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసింది, శ్రీరాముడు చిట్టుచాటున ఉండి బాణం ప్రయోగించడం ఎంత నిజమో, ఆయన ఇదిగో బాణాన్ని ప్రయోగిస్తున్నాను అని చెప్పడము, తన ఉనికిని ప్రకటించడము కూడా అంతే నిజం. అంతేకాదు, కొంతమంది విమర్శిస్తున్నట్టుగా శ్రీరాముడు వాలిని వెనక నుండి కొట్టలేదు, ముందు నుంచే కొట్టాడు. ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతితః. రాముడు ప్రయోగించినటువంటి ఆ బాణము వజ్రాయుధంలాగా శబ్దం చేసుకుంటూ పిడుగులాగా వాలి యొక్క వక్షస్థలాన్ని తాకింది, వెనక భాగాన్ని కాదు. శ్రీరాముడు వెనక నుండి కొట్టినట్లయితే వెనక వీపు మీద తగలాలి వాలికి, కానీ వక్షస్థలం మీద తాకింది అని వాల్మీకి మహర్షి చెప్పాడు. రాముణ్ణి వాలి ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ఏమిటా ప్రశ్న? దానికి శ్రీరాముడు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.